సిస్టర్, దేవుని వాక్యం 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనము. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు మరి మా పాప శిక్షని తన శరీరంలో కొట్టివేస్తూ వచ్చినాడు. యేసు ప్రభు మనకు మరణంపై మరి పాపంపై విజయం ఇస్తూ వచ్చినాడు. తర్వాత దేవుని వాక్యం హోషేయ గ్రంథం 13లో మరి చూసినట్లయితే 13వ అధ్యాయం హోషేయ 14-15 వచనంలో, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? కాబట్టి ఆ మరణంపై దేవుడు మరి విజయాన్ని సాధిస్తూ వచ్చినాడు. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 28వ వచనంలో మరి పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తూ వచ్చినాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మరి దేవుని మాట చూసినట్లయితే 11వ అధ్యాయము మరి 25-26లో అందుకు యేసు పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఆయన పునరుత్థానుడైనాడు. యేసు ప్రభు పునరుత్థానుడైనాడు. మరి మరణంపై, పాతాళంపై, పాపంపై, అపవాదిపై విజయాన్ని పొందుతూ వచ్చినాడు. అటు విజయాన్ని మనకు కూడా ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ జయ జీవితాన్ని మనకు ఇచ్చినాడు. తర్వాత సువార్తలో చూసుకున్నట్లయితే మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధికు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసి ఉండుట చూచెను. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారము మరి ఆయన తిరిగి లేచినాడు. 20వ అధ్యాయం యోహాను 9వ వచనంలో, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకా గ్రహింపరైరి. కాబట్టి ఆయన మృతుల నుండి లేస్తూ వచ్చినాడు. 11వ వచనంలో, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడే స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరని చెప్తూ వచ్చింది. కాబట్టి మరి యేసు ప్రభు ఈ యొక్క మరి 3-4 సువార్తల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మరి ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచినాడు. కాబట్టి అన్ని సువార్తలు ఆ మాట మాటికి చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించినాడు, ఆయన పాపాన్ని జయించినాడు, మన పాప శిక్షను ఆయన శరీరంలో కొట్టివేస్తూ వచ్చినాడు. కాబట్టి లూకా సువార్త 24లో, ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు, కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనపడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రము ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా, వీరు సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన లేచి ఉన్నాడు, ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఆయన మరణంపై విజయాన్ని పొందినాడు, సమాధిపై విజయాన్ని పొందినాడు, పాతాళని పై విజయాన్ని పొందినాడు. కాబట్టి అట్టి విజయాన్ని మరి మనకిచ్చినాడు. మనం కూడా అట్టి విజయంలో పునరుత్థానులుగా చేస్తూ వచ్చినాడు. అటు గొప్ప ఆధిక్యత మనకిస్తూ వచ్చినాడు. కనుక ఈ గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. మరణంపై విజయము, పాతాళంపై విజయము, సమాధిపై విజయము, అపవాదిపై విజయము, అంతేకాకుండా పునరుత్థానంలో పాలు భాగస్సులుగా చేసినాడు. కనుక ఈ గొప్ప విజయంలో మనల్ని పాలు భాగస్సులుగా చేసినాడు. కనుక ఆయన ఏ రీతిగా ఇటు విజయం పొందినాడు, ఆయన సజీవుడు, మనం కూడా సజీవుల్లో ఉంటాం. ఆయన పునరుత్థానుడు అయినాడు కనుక ఆ పునరుత్థానంలో ఆధిక్యత మనకిచ్చినాడు. ఆయన అన్నిటిపై విజయాన్ని పొందిన కనుక ఆ గొప్ప విజయాన్ని మనకిస్తూ వచ్చినాడు.
కాబట్టి వీటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయన మరి ఆయన విజయాన్ని పొందినాడు, ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచినాడు, ఆయన పునరుత్థానుడు, ఆయన మరణంపై విజయాన్ని పొందినాడు. అట్టి విజయాన్ని మనకు మరి ఇస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు యేసుక్రీస్తు మూలంగా దేవుడు మనకు ఈ గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు మనం ఎంతో మరి ధన్యులము, ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.